చెప్తారేమో. విష్ణు గారు చెప్పండి, ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడేమో సంప్రదాయం, అప్పుడేమో చాలా ఘోరమైన పరిస్థితి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటివన్నీ పిక్చర్ ఇచ్చాయి కదా. ఇప్పుడేమో ఫుల్ జోష్ అంటున్నారు. ఏమిటి ఫుల్ జోష్గా చూడాలా, లేకపోతే వాళ్ళ అరాచకంగా చూడాలా? మీరు ఎట్లా చూస్తారు? అసలు తాజా పరిస్థితి ఏంటి? ఎక్కడో 1-2 చోట్ల, ఇబ్రహీంపట్నం ఇటువంటి చోట్ల మాత్రం పోలీసులు దాడులు చేసి ఆపారట. మరి మిగతా చోట్ల ఎందుకు ఆపట్లేదు? సాంప్రదాయం కదండి, ఆడుకుంటే తప్పే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కదా, వినోదం అని. లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారేమో నాకేం అభ్యంతరం లేదని. ఇదేనా వీళ్ళని ప్రజలు ఎన్నుకుంది దీనికోసమేనా? ఏం చేశారు గతంలో? ఇందాక సాయి చెప్పినట్టుగా గతంలో ఏం మాట్లాడారు? ఈరోజు నిన్నగాక మొన్న హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కోడి పందాలు కానీ పేకాట కానీ ఆడిచ్చద్దు అని చెప్పని. ఏం చెప్తున్నారు ఇప్పుడు? కత్తులు కట్టకుండా వినోదం కోసం ఆడుతున్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, ఈ టెంట్లు వేసి పెద్ద పెద్ద గుడారాలు వేసి పెద్ద పెద్ద క్యాసినో నడుపుతూ, పేకాట నడుపుతూ, గుండాట నడుపుతూ, కత్తులు కట్టి పోలీసులు ఆ పక్కకు కూడా వెళ్ళటం లేదు. హైకోర్టు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ వ్యవహరిస్తున్నటువంటి తీరు. రాష్ట్రంలో 3 రోజుల పాటు దీన్ని ఒక పెద్ద డబ్బులు సంపాదించేటటువంటి, కూటమి నాయకులకి డబ్బులు సంపాదించేటటువంటి ఒక వ్యవస్థ కింద సంక్రాంతిని మార్చేశారు అని చెప్పచ్చు. ఎక్కడా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వినోదం అని మాట్లాడటము, ఉప ముఖ్యమంత్రి అభ్యంతరం లేదని మాట్లాడటంతో కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ యంత్రాంగం అంతా కూడా నిశ్చేష్లుగా మారిపోయారు. హైకోర్టు చెప్పినా కూడా రియాక్ట్ కావట్లేదు. ఊరికి అక్కడక్కడ కొన్ని చోట్ల ఏదో వెళ్ళినట్టు వెళ్తున్నారు తప్ప, కేసులు నమోదు చేస్తున్నారు తప్ప, పెద్ద ఎత్తున జోదము, గ్యాంబ్లింగ్ నడుస్తున్నటువంటి తరుణంలో పోలీసులు వ్యవహరించాల్సినటువంటి, అధికార యంత్రాంగం వ్యవహరించాల్సినటువంటి విధంగా వ్యవహరించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. వీడియోలన్నీ ఉన్నాయి. వైసీపీ వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా మాట్లాడుతున్నారు. విష్ణు గారు, వైసీపీ వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ వరకు వెళ్తారేమో, వెళ్ళి రోడ్డు మీద నడిపిస్తారేమో. ఇప్పుడు మాత్రం వాళ్లే కాపలా ఉంటారేమో పోలీసులు కొన్ని చోట్ల. 3 కోట్లు అంట కదండి ఒక్క చోట. 3 కోట్లు అయిందంట. 3 కోట్లు ఖర్చు పెట్టినాడు లాభం సంపాదించడానికి ప్రయత్నం చేయక ఏం చేస్తారు? వేలాది కార్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయట కదా సార్. ఇప్పుడు 3 కోట్లు అయిందంటే 30 కోట్లు వసూలు చేస్తారండి. పేకాట ఆడిస్తున్నారు, గుండాట ఆడిస్తున్నారు, జోదం బహిరంగంగా ఆడిస్తున్నారు. పోలీసులు కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు. పోలీసుల పాత్ర గురించి మాట్లాడుకుంటే ఇందాక ఎస్ఆర్కే గారు మాట్లాడినట్టు కోళ్లు కోస్తే కేసు పెట్టారు, హత్యలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉన్నారు. ఒక గ్రామంలో ఒక చోట హత్య చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని అదే గ్రామంలో వేరే చోటకు కూడా వెళ్లి దాడి చేసి హత్య చేస్తారు. ఈ మధ్య పల్నాడులో కానీ కర్నూలులో కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు. ఎవరో చిన్న వాళ్ళు పట్టుకుని రోడ్డు మీద నడిపిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్టు. ఈ వ్యవహారంలో పోలీసులే దోషులు. హైకోర్టు చెప్పినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఏమాత్రం కూడా చలనం లేకుండా వ్యవహరిస్తూ ఉంది. జోదాలు ఆడిస్తున్నారు, కత్తులు కట్టి మరి కోడిపందాలు ఆడిస్తున్నారు. లక్షల కోట్లలో జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని టాలరేట్ చేయకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సందర్భంలో ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ కింద తయారైపోయింది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్. రవి గారు విజయవాడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో. అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. రాజధాని విషయంలో కన్సెన్సస్ అనేది లేకుండా 2 పార్టీలు విఫలమని చెప్పొచ్చు సార్. ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా వెళ్ళాడు, సెకండ్ టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏకపక్షంగా వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకొని కన్సెన్సస్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరు స్టాండ్ ఏంటి అనేది క్లారిటీ ఇంకా వైసీపీ నుంచే క్లారిటీ లేదా అనిపిస్తుంది. ఎందుకు ఆయన చెప్పారు కదా, మీరు గుంటూరు విజయవాడ పక్కన పెట్టుకోండి, రోడ్డు పక్కన పెట్టుకుంటే మంచి నేల ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఇట్లా పాసింగ్ రిమార్క్ కేంద్ర కమిటీ సమావేశం ఇది మా స్టాండ్. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఆయనకి సెల్ఫ్ గోల్ అని కామెంట్ చేశాడు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినంత మాత్రాన అన్నింటినీ ఆమోదించక్కర్లేదు కదా. సెల్ఫ్ గోల్ ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నారేమో ఆ మాట చెప్పడం ద్వారా. నాగేశ్వర్ గారు మీరు చెప్పేది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఆయనకు అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు, ఆయన మంచి విజ్ఞానవంతుడే. కానీ బట్ అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఏం చెప్పారు జగన్ గారు ఏమైనా తప్పు చెప్పారా? అక్కడ వరద ఉన్నది వాస్తవం కాదా? మీకు తెలియదా? మీరు అక్కడ వాళ్ళే అంటున్నారు కదా. ఆ వరద ప్రాంతంలో కట్టుకోవద్దని చెప్తే అమరావతికి వ్యతిరేకం అన్నట్ట. అమరావతి అప్పుడు మాత్రం తీసేయాలని చెప్పాడు ఆయన. ఏమన్నా అప్పుడు కూడా రాజధాని అని చెప్పాడు దాన్ని.
అయినా కూడా ఎస్ మీ అభిప్రాయం మీరు మొదట చెప్పినప్పుడు నేను ఎక్కడ అభ్యంతరం కూడా చెప్పలేదు సరే, కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. కానీ వేరే ఎవరినో రిఫర్ చేసి వాళ్ళు అన్నారు కాబట్టి మీరు నమ్ముతానంటే అది మీ ఇష్టం, ఇక అది మీరు చెప్పుకోండి. అంతేగాని అనవసరంగా దుర్వినియోగం చేయొద్దు. ఖచ్చితంగా అక్కడ మంచి ప్లేస్లో కట్టుకోమని చెప్తాం కూడా నేరం అయితే వాళ్ళు ఎంత అరాచకంగా రాశారు, ఎంత అన్యాయంగా జగన్ గారిని దూషిస్తూ రాశారు, అది తప్పు కాదా? ఎల్లో మీడియా నీచాతినీచంగా ప్రవర్తిస్తుంటే దాన్ని ఖండించకుండా మీలాంటి అమాయకులు ఇట్లా మాట్లాడితే అంతే. ఎప్పుడు ఏది గొర్రెప్పుడు కషాయ వాడిని నమ్ముద్దని సామెత ఉంది కదా. రైట్, ఇంద్రనీలి గారు చెప్పండి ఈ కోడి పందాల ఇష్యూకి. సార్, కోడి పందాలు అనేది పక్కన పెడితే సంక్రాంతి అనే దాంట్లో కూడా చేసుకోవడానికి కల్చరల్ యాక్టివిటీస్ సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి సార్. వాటన్నిటిని పక్కన పెట్టి ఇదేదో జూదశాలలాగా సంక్రాంతి వస్తే కోడి పందాలు అయితే అదో రకం, కానీ దాని ఆధారంగా బెట్టింగ్లు ఇప్పుడు మా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు, అప్పుడు కత్తులు కట్టేవాళ్ళు, కానీ అప్పుడు బెట్టింగ్లు గోవాల ఏమి ఉండేవి కాదు. ఎవరన్నా ఓడిపోయిన వాళ్ళు కోడి పందాల పేరు తీసుకుపోయేవాళ్ళు కాదు సార్. కోడి పందాల పేరుతో ఆ బరువుల దగ్గర మేజర్ గా గుండాటలు, క్యాషినో ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా మీరు ఒకవేళ కోడి పందాలు అనేది మన సంస్కృతిలో భాగం అనుకుంటే అంతవరకు రన్ చేసుకోండి, తప్పులేదు. కానీ జూదము అండ్ గుండాట ఇలాంటివి మాత్రం అది చట్ట వ్యతిరేకము. అండ్ కోర్టు కూడా ఏం చెప్పింది, అవసరం అయితే 144 సెక్షన్ పెట్టి ఈ 3 రోజులు జూదం కానీ క్యాషినో కానీ వాడితే ఆ డబ్బు కూడా సీజ్ చేయండి అని అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అసలు ఉప ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో అయితే చాలా క్లియర్గా గుండాటలు వీటిని కూడా రెఫర్ చేస్తూ ఇదంతా సరదా అని ఎలా మాట్లాడతారు? కోడి పందాలు సరదా, అది సంస్కృతి సాంప్రదాయం అనుకోండి. లేదు ఈ గంగిరెద్దులు రావటం అవ్వచ్చు, ముగ్గులు పోటీలు అవ్వచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఎంతో స్కోప్ ఉన్నప్పుడు ప్రభుత్వమే వాళ్ళని ఈ క్యాషినోకి లేదు ఇలాంటి వాటికి మేము ప్రజల్ని బానిస చేస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఇది బరితెగింపు అవుతుంది. రెండోది ఏంటంటే సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు ధిక్కారం కదా. కోర్టు ధిక్కారంగా ఒక సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళ కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తుంటే మరి కోర్టులు ఏం చేయగలవు? కోర్టులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయి. కోర్టులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు వాటిని అమలు పరచాల్సి ఉండి అమలు పరచకపోగా దానికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కారంతో మాట్లాడుతున్నట్లే కదా అది. సో ఇక ఈ రాష్ట్రం ఎడిపోతుంది అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఆ మేరకు లాక్కోవాలి, డబ్బులు సంపాదించాలి. మరి డబ్బులు సంపాదిస్తే అది ఇల్లీగలే కదా. అది సంప్రదాయబద్ధంగా ఓన్లీ కోడి పందాల వరకు అయితే అదో రకం, కానీ కోట్లు ఖర్చు పెట్టి టెంట్లు ఏంటంటే మా చిన్నప్పుడు అట్లా ఏం ఉండేది కాదు. మామూలుగా మామిడి తోటలోనూ ఎక్కడో సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఒక బరికి వచ్చే జనాల యొక్క అకామిడేషన్ కాస్టే 1 డేకి 3 crores అయిద్దని చాలా క్లియర్గా వాళ్ళు స్టాట్స్తో చెబుతున్నారు, నెంబర్స్తో. మళ్ళీ హోటల్ ఇలాంటి బరులు ఎన్ని ఉండే రాష్ట్రం మొత్తం మీద? అంటే ఇంత డబ్బు కేవలం బెట్టింగ్ల మీద వెళ్ళిపోతుంది కదా. మరి బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధం కదా. ఆల్రెడీ హైకోర్టు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇది ఇంత విచ్చలవిడితనంగా నడుస్తుంది కదా. పైగా అప్పుడేమో ఒక రకంగా రాసి ఇప్పుడేమో సంప్రదాయ క్రీడ అంటే ఇప్పుడు సంప్రదాయం అని రాసి సంప్రదాయ క్రీడ అంటే కోళ్ల పందాల వరకు అది మనకి అనాదిగా వస్తుంది. అది ఎప్పుడైనా ఓకే సార్, జగన్ గారి పాలన ఉంటేనో సంప్రదాయం కాదు, ఇప్పుడు మాత్రమే సంప్రదాయం అయిందా? క్యాషినోలు, గుండాటలు, లేదు వీటి మీద బెట్టింగ్లు కంట్రోల్ చేయాలి, ఇప్పుడైనా కంట్రోల్ చేయాలి, తప్పు కాదు అది.